నింపించుకో ఒకసారి. నీ పక్కన చాలామంది ఉంటారు, మరి నీకన్నా తక్కువ చదువుకోవచ్చు. నా మాటని నీ మాటలు ఒకసారి చూసుకో. ఒకసారి నువ్వు మత్తులు ఉండి మాట్లాడుతున్నావు. మత్తులు ఉన్నట్టు ఏం మాట్లాడుతావండి? నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారంటీలు పోలీసులు ముందెళ్ళాలి. తర్వాత చుట్టుపక్కల ఎవరు సెల్ ఫోన్ తీయకూడదు. ఏంటి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, కాకినాడలో నేను చెప్పాను, నువ్వు అలాగా తిరగడం మారువేషంలో ఎలా నీ గురించి ఎవరుకుంటారని చెప్పాను. 2-3 సార్లు పాత్రికేయ సోదరుల ద్వారా చెప్పాను. మారువేషంలో ఇల్లు నీ గురించి ఎవరుకుంటున్నారో డైరెక్ట్గా వెళ్తే చెప్పలేరు, ఎమ్మెల్యే ఉన్నావు కదా ఏం అనలేరని చెప్పి. మారువేషంలో అంతే చెప్తారు. చంద్రశేఖర్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారంటే అది చెప్తాడు. కానీ నువ్వు వెళ్ళమంటే ప్రయత్నం చేయలేదు. మారువేషంలో ఎందుకు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తిట్టేస్తారు. ఇప్పుడు వీడియో చూడు, అన్నీ అదే చెప్తాను నీకు. నువ్వు అంచు సాక్షి చూస్తున్నావు, వేరే ఛానల్ వేరే పేపర్ చూస్తే తెలుస్తుంది నీకు. మన కాకినాడలో కొన్ని వార్డులోకి వెళ్తే లేడీస్ ఆడవాళ్ళు మాట్లాడిన మాటలు నీ గురించి ఏమనుకుంటున్నారు చూసావు. అసలు నీకు అర్హత చూపించాలి. ఎవరిని మన గురించి ఎలా అనుకుంటున్నారని వాళ్ళు చెప్పరు. వాళ్ళకి ఇంకా 3 నెలల పని ఉంది, నీతో పని చేయించుకోవాలి. వాళ్ళు కూడా వీరుడు సూర్యుడు అంటారు. నీకు 3 నెలలు కూడా ఒక్కడు కూడా ఉన్నాడు నీ వెనకత. ఉన్నారని వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాను. అది కూడా చెప్తాను. ఎవరు చంద్రశేఖర్ రెడ్డి వెనకాల తిరుగుతున్నాడో ఆ దుర్మార్గుడు ఉన్నట్టు లెక్క. మీరు కూడా తప్పుడు వ్యక్తులు లెక్క. ఈ కాకినాడ పట్టణాన్ని పాడు చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి వెనకాల మీరు పాడు చేయడానికి మీరు ఉన్నట్టు లెక్క. నా దృష్టిలో మా ప్రభుత్వం వచ్చినట్టే వెనకాల అందరినీ లిస్టు తయారు చేస్తాం. దొంగోడు వెనకాల దొంగోడు ఉన్నట్టు లెక్క. ఈ కాకినాడ పట్టణం నాశనం చేస్తున్నట్టు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనకాల తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు లెక్క వస్తారు మీరందరూ కూడా. నేను మావాడు చెప్పానే, ఏ వార్డు ఆ వార్డులో ఎవరు చంద్రశేఖర్ రెడ్డి మనుషులు ఉన్నారో లిస్టు తయారు చేయండి. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ దుర్మార్గం చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, ప్రజల స్థలాలు లాగేసుకుంటున్నారు. కానీ ప్రజలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా భయపడిపోతున్నారు. 3 నెలలు ఒప్పు పట్టమనండి అని ధైర్యం చెప్పంటున్నాను అందరికీ. మా వాడు ధైర్యం చెప్తున్నారు అందరికీ, ప్రజలకి.